రేపే శనివారం, అలానే త్రయోదశి కూడా. కనుక రేపు మర్చిపోకుండా గుమ్మం పైన ఇది చల్లండి. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. అయితే రేపు శనివారం రోజున గుమ్మం పైన ఏది చల్లాలి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. శనివారం రోజున చేసేటటువంటి పూజలకి మన దరిద్రాలు తొలగిపోతాయని నమ్మకం. అంతేకాదు, శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజించిన వారి ఇంట ధనవర్షం కురుస్తుంది అని, ముఖ్యంగా వారికి అప్పుల సమస్యలు అనేవి ఉండవు అని శాస్త్రం చెబుతుంది. అలానే శనివారం రోజున చేసేటటువంటి పరిహారాలకి ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయని, అలానే శని బాధలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా ఎవరికైనా సరే ఏ పని చేసినా కలిసి రాకపోయినా, కుటుంబంలో ప్రశాంతత మనశ్శాంతి లేకపోయినా శనివారం రోజున నవగ్రహాలను పూజిస్తే గనక మనపై ఉండే దోషాలు తొలగిపోతాయి. అలానే శనివారం రోజున నవగ్రహాలతో పాటు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులను సమర్పించాలి. అలా శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి తమలపాకులను సమర్పించటం, నవగ్రహాల చుట్టూ పూజలు చేయటం వంటివి చేయటం వల్ల మన సమస్యలు దరిద్రాలు తొలగిపోతాయి. మన కష్టాలు కూడా తొలగిపోతాయి. అయితే రేపు శనివారం రోజున మరి గుమ్మం పైన ఏది చల్లాలి అనేటటువంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది. మన ఇంటి ప్రధాన ద్వారం నుండే మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా ప్రధాన ద్వారం నుండే వస్తుంది. కనుక ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ కూడా మంచిగా ఉంచుకోవాలి. ప్రధాన ద్వారంని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలానే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ప్రధాన ద్వారం దగ్గర పూజలు చేస్తూ ఉండాలి. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, దరిద్రదేవి బయటికి వెళ్ళిపోతుంది. అంతేకాదు, మన సమస్యలు కూడా తొలగిపోతాయి. కనుక గుమ్మం పైన రేపు శనివారం రోజున ఇది ఒక్కటి చల్లటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎలాంటి కష్టాలు ఉన్నా సరే తొలగిపోతాయి. అయితే మరి రేపు శనివారం రోజున గుమ్మం పైన ఏది చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కొన్ని పాలను తీసుకోవాలి. పాలు అనేవి లక్ష్మీదేవికి ప్రీతికరం. పాలు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి, మన అందరికీ తెలిసినదే. ఇక ఆ పాలను కొద్దిగా తీసుకొని ఆ పాలల్లో కొంచెం పసుపుని కలపాలి. పసుపు యాంటీబయోటిక్. పసుపులో మన శరీరానికి హాని కలిగించే చెడు క్రిములను తొలగించే శక్తి ఉంటుంది. గాయాలను తొలగించే శక్తి కూడా ఉంటుంది పసుపులో. కనుక పసుపుని కొద్దిగా తీసుకొని పాలల్లో కలిపి ఆ పాలను ఇంట్లో ఉండేవారు అంటే ఎవరైనా సరే ఈ పరిహారం చేయవచ్చు. ఆ పాలను తీసుకొని గుమ్మం పైన చల్లాలి. అలా గుమ్మం పైన చల్లటం వల్ల, ముఖ్యంగా శనివారం రోజున గుమ్మం పైన చల్లటం వల్ల ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తులు అనేవి తొలగిపోతాయి. కనుక రేపు శనివారం రోజున మర్చిపోకుండా గుమ్మం పైన ఇది చల్లండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.